అడుగుతాను చరణ్ కౌశిక్ గారు స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఒక షెడ్యూల్ అయితే రిలీజ్ అయింది ఖచ్చితంగా వెల్కమ్ చేయాలి ఎందుకంటే గ్రామ స్వరాజ్యం స్థానిక సంస్థల ఎన్నికలు పర్ఫెక్ట్ గా జరగాలి యాజ్ పర్ షెడ్యూల్ జరగాలని అందరం కోరుకోవాలి ఖచ్చితంగా అది ప్యాటర్న్ కానీ గత కొన్ని సంవత్సరాలుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ రాష్ట్రాలు విడిపోయిన తర్వాత యాజ్ పర్ షెడ్యూల్ జరగకపోవడం స్పెషల్ ఆఫీసర్ల పాలన ఇలాంటి గందరగోళాలన్నీ జరుగుతూనే ఉన్నాయి సరే అట్ లాస్ట్ మీరు ఇచ్చారు దాన్ని అయితే నేను వెల్కమ్ చేస్తున్నాను విపక్షాలు కూడా వెల్కమ్ చేస్తున్నాయి ఇక్కడ సమస్య ఏంటంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల 42% రిజర్వేషన్ అంశం అక్కడ తేలలేదు కాబట్టి ఈ ఎన్నికల వరకు మేము అప్లై చేస్తామని మీరు ఒక నిర్ణయం తీసుకున్నారు దానికి సంబంధించి కొందరు కోర్టుకు వెళ్ళారు ఇప్పుడు అక్టోబర్ 9న నోటిఫికేషన్ వస్తే అక్టోబర్ 8న కోర్టు కేసు ఉన్న నేపథ్యంలో మీ అంచనా ఏంటి అంటే ఖచ్చితంగా మీకు అనుకూలంగా కోర్టు తీర్పు రాబోతుందనా లేదంటే బాలరాజు యాదవ్ గారు అన్నట్టుగా ఎవరైతే ఈ కోర్టుకు వెళ్ళారో వాళ్ళని ఏమైనా మీరు కొంత వెనక్కి తగ్గేటట్టుగా ఏమైనా ప్రయత్నాలు ఏమైనా చేస్తున్నారా ఇక్కడ ప్రధానంగా ఏంటంటే కోర్టు స్టే ఇవ్వలేదు ఇచ్చేది ఉంటే కోర్టు ఆ రోజే స్టే ఇచ్చేవాళ్ళు అదే కాకుండా మీరు నోటిఫికేషన్ ఇచ్చుకోండి కానీ ఆర్గ్యుమెంట్లు ఉంటాయని చెప్పి చాలా స్పష్టంగా కోర్టు చెప్పింది అదే కాకుండా ఈ ప్రతి అంశం కోర్టులో ఉంటే మనం పరిష్కారం చూపించుకోకపోతే ఇక కోర్టులో ఇవి నలుగుతూనే ఉంటాయి ఎందుకంటే మీరు చూస్తా ఉన్నా ఇప్పుడు కూడా 14 ఎంపీటీసీలు 27 గ్రామ పంచాయతీలు 246 వార్డులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వము కోర్టులలో ఉంది కాబట్టి అక్కడ ఎలక్షన్ కూడా పెడతలేదు అలా అని చెప్పి ప్రతిదీ కోర్టులో ఉన్నప్పుడు ప్రతి దాని మీద ఎలక్షన్ పెట్టొద్దంటే కుదరదు కాబట్టి మొన్న కూడా గ్రూప్ 1 సంబంధించి అదే జరిగింది అదే గ్రూప్ 1 సంబంధించి కోర్టులో సెకండ్ బెంచ్ ఇచ్చిన తర్వాత ఇంకా ఏమైందో తెలియదు కాబట్టి ఉద్యోగాలు ఇవ్వదని చెప్పే పరిస్థితి ఎందుకంటే అక్టోబర్ 10వ తారీఖు వరకు మీరు ఏమన్నా లిఖితపూర్వకం ఇవ్వని చెప్పేసి గ్రూప్ 1 అభ్యర్థులను కోరిరు తర్వాత 15వ తారీఖు నాడు దాని మీద ఏదో ఆర్గ్యుమెంట్ చేస్తామని చెప్పి చాలా స్పష్టంగా కాబట్టి అంటే ఈ కోర్టులు అనేది ప్రతి అంశంలో పోతూనే ఉంటారు కోర్టులలో జరుగుతూనే ఉంటది ప్రభుత్వ పరంగా చేసే ప్రయత్నంలో ముందు అదే కాకుండా ఇక్కడ 1995 ఏదైతే ముగ్గురు పిల్లల ఉంటే పోటీ చేద్దని నిబంధన ఉందో దాన్ని కూడా ఈసారి కంటిన్యూ చేసే ప్రయత్నంలో ప్రభుత్వం ఎలక్షన్ కమిషన్ కూడా దీని విషయంలో ముగ్గురు పిల్లలు ఉంటే పోటీ చేసే అవకాశం లేకుండా కూడా నిబంధన ఉన్నది అది కంటిన్యూ అవుతా ఉంది సీత గారు చెప్పినప్పుడు కూడా అది చేయలేని పరిస్థితిలో ప్రభుత్వం ముందుకు పోతా ఉంది అదే కాకుండా ఇక్కడ 5 ఫేజ్లలో 3 ఫేజ్లలో గ్రామ పంచాయతీ సర్పంచ్ సంబంధించిన ఎలక్షన్లు 2 ఫేజ్లలో ఎంపీటీసీ సంబంధించిన ఎలక్షన్లు ఒక్కొక్క ఫేజ్ కు 15 రోజులు టైం ఉండే విధంగా ప్రభుత్వము ముందుకు పోతా ఉంది కరెక్ట్ ఎక్సర్సైజ్ చేసి 31 జడ్బీ చైర్మన్ దానిలో బీసీలకు సంబంధించి 42% రిజర్వ్ చేసి రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతా ఉంది ఇక్కడ బీసీలకు వచ్చిన నష్టం లేనప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కోర్టులో ఉన్నది కోర్టులో ఆర్గ్యుమెంట్ చేస్తూనే ప్రభుత్వం ముందుకు పోయే ప్రయత్నంలో భాగంగా ఖచ్చితంగా బీసీలకు ఇచ్చిన మాట నిలుపుకునే ప్రయత్నంలో ప్రభుత్వం ముందుకు పోతా ఉంది ఎలక్షన్ లేట్ అయినా కాబట్టి త్వరితగతిన ఎలక్షన్ పూర్తి చేయాలనే ఏకైక ఎలక్షన్ ముందుకు పోతాం దానిలో భాగంగా టైం తక్కువ ఇచ్చి కానీ లేకపోతే ఏదో అడావిడిగా ఎలక్షన్లు నిర్వహించే ఉద్దేశం ప్రభుత్వం లేదు ఎందుకంటే 8వ తారీఖు నాడు ఆర్గ్యుమెంట్ జరుగుతాయి 9వ తారీఖు నాడు షెడ్యూల్ అదేవిధంగా ఆ రోజు నుంచి నామినేషన్లు ఇచ్చే ప్రక్రియ కూడా ప్రారంభం కాబోతా ఉంది కాబట్టి కోర్టు స్టే ఇవ్వలేదు కాబట్టి కోర్టు స్టే అయినప్పుడు ఖచ్చితంగా ఎలక్షన్లు పెట్టుకోవచ్చు అనే ఒక సదుద్దేశంతో ప్రభుత్వం ముందుకు పోతా ఏమైనా వివాదాలు వస్తే ఖచ్చితంగా ఆర్గ్యుమెంట్ చేయడం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర 88 కోట్ల పేజీలకు సంబంధించిన సమాచారం ఉంది అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ వారిగా యూనిట్లు కావచ్చు అదేవిధంగా మండలాల వారిగా యూనిట్ కావచ్చు జిల్లాల వారిగా యూనిట్లు కొన్ని స్టేట్ వైజ్ గా యూనిట్లు కూడా తీసుకున్నారు కాబట్టి ఖచ్చితంగా బీసీలో న్యాయం చేసే ప్రధానమైనటువంటి ఎజెండాతో ముందుకు పోతే ప్రయత్నంలో భాగంగా ఖచ్చితంగా కోర్టు వివాదాలను కూడా పరిష్కరించే ప్రయత్నాలు ప్రభుత్వం ముందుకు పోతా ఉంది రైట్ బాలరాజు యాదవ్ గారు మీతో మాట్లాడే ముందు చరణ్ కౌశిక్ గారు అసలు బీసీలకి 42% రిజర్వేషన్ స్థానిక సంస్థలు ఇచ్చే విషయంలో అసలు కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉందా లేదా అన్నది ఇప్పుడు క్వశ్చన్ మార్కు ఎందుకంటే విపక్షాలు లేవనెత్తున్న అంశాలు కోర్టు ప్రస్తావించిన అంశాలు కూడా ఇప్పుడు తెర ముందుకు వస్తున్నాయి ప్రధానంగా ఏంటంటే ఇది చట్టం కాకుండా రేపొద్దున దాన్ని మీరు ఎట్లా అప్లై చేస్తారు ఎలక్షన్స్కి అనేది ఒక ప్రధానమైన అంశం ఎందుకంటే అది చట్టం కాకుండా మీరు అప్లై చేసినప్పుడు ఇది చట్టబద్ధత కాకుండా మీరు ఎన్నికలకు వెళ్ళారు ఆ పరంగా మీరు సీట్లు ఇచ్చినా లేదంటే పదవులు పంపకం చేసినా రేపొద్దున వాటిని కొట్టేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి సార్ ఇప్పుడు చట్టం కాకపోతే స్టే ఇచ్చేవాళ్ళు కదా మొన్న అసెంబ్లీలో బిల్లు ఏది అసలు ఆర్డినెన్స్ సంబంధించి ఏం ఆర్డినెన్స్ అది 50% నిబంధన ఆర్డినెన్స్ స్టే ఇవ్వటం వేరు ఇప్పుడు కాదు మీరు ఈరోజు దీనికి సంబంధించిన డేట్లు నోటిఫికేషన్స్ అన్నీ వచ్చాయి కోర్టు స్టే విధించడం అనేది ఇది వచ్చిన తర్వాత క్లారిటీ ఉంటాయి కదా కోర్టు స్టే విధించడానికి ఛాన్స్ ఉంటుంది ఇక్కడ దయచేసి అర్థం మొన్న అసెంబ్లీలో ఏది రాటిఫికేషన్ చేసుకున్నాం మేము ఆర్డినెన్స్ దేని మీద తెచ్చినాం మేము 50% ఏదైతే నిబంధన 2018లో తీసుకొచ్చారో ఆ నిబంధనను మాత్రమే తొలగించే దానికోసం చట్టం చేసిరు అది పెద్ద ఇబ్బంది ఏం లేదు దానికి ఇబ్బంది ఉంటే నిన్ననే స్టే ఇచ్చేవాళ్ళు మేము చట్టపరంగా న్యాయపరంగా ముందుకు పోయే ప్రయత్నంలో ప్రభుత్వము 8వ తారీఖున కోర్టు తీర్పు మీకు అంత అనుకూలంగా వస్తుందని అంచనా మీకు ఎందుకు
వచ్చి ఉంది కాబట్టే ప్రభుత్వం చట్టం కాకుండా మీరు ఎలా ఎన్నికలకు వెళ్తారని 8వ తారీఖున కోర్టు అంటే అప్పుడు ఏం చేస్తారు? ఇప్పుడు దాని సంబంధించి సుప్రీంకోర్టులో 3 నెలల లోపు గవర్నర్ గారు రాష్ట్రపతి గారు నిర్ణయం మొన్న ఇచ్చారు కదా, దాని మీద గొగోయ్ గారు అదేవిధంగా ఆల్రెడీ ఇన్నారు. కాకపోతే రిజర్వ్ చేసి ఉన్న జడ్జిమెంటు అదే కాకుండా ఫస్ట్ మొదటగా ఏదైతే 42% చట్టసభ రిజర్వేషన్ కావచ్చు, విద్యా ఉద్యోగ రిజర్వేషన్ సంబంధించి ఆల్రెడీ మేము చాలా రోజులు అయింది అది వెళ్ళిపోయి. మొన్న చేసినటువంటి ఆర్డినెన్స్ ఏదైతుందో 50% గతంలో నిబంధన పెట్టారు. ఆ నిబంధన తొలగించింది మాత్రమే ఆర్డినెన్స్ ను రాటిఫికేషన్ అసెంబ్లీలో చేసుకున్నారు. అది వేరు ఇది వేరు. కాబట్టి 42% సంబంధించింది 4 నెలలు దాటిపోయింది. కాబట్టి మీరు చేసుకున్నారు కరెక్టే, కానీ గతంలోనే సుప్రీంకోర్టు తీర్పు ఉంది కదా రిజర్వేషన్ 50% దాటకూడదని. సార్ గతంలో పరిస్థితి వేరు, ఈనాడు పరిస్థితి వేరు. గతంలో 50 కాస్త 60 అయింది. మా దగ్గర డేటా ఉన్నది, ఏ రాష్ట్రం దగ్గర డేటా లేదు. చరణ్ కౌశిక్ గారు, నేను మీ డేటాను తప్పు పట్టట్లేదు, రెండోది బీసీలకు అవకాశాలు ఇవ్వటాన్ని కూడా తప్పు పట్టట్లేదు. ఇక్కడ సమస్య ఏంటంటే ఏదున్నా కోర్టు తీర్పులు గతంలో ఉన్నవి అప్లై అయ్యే పరిస్థితి. ఎందుకంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఇదే సమస్య వచ్చింది. రిజర్వేషన్ 50% దాటకూడదని 2-3 రాష్ట్రాల తీర్పుల్లో సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది. అది రాజస్థాన్లో ఆ మధ్య చెప్పింది, మహారాష్ట్రలో కూడా అదే విషయం చెప్పింది. ఎందుకంటే మీ ఉద్దేశాలు మంచిగా కావచ్చు, నేను దాన్ని తప్పుపట్టట్లేదు మీ ఇంటెన్షన్ని, కానీ ఫైనల్గా రేపు పొద్దున్న ఎలాంటి న్యాయపరమైన సమస్యలు ఎదురవుతాయని అంచనాతోనే కదా మన నిర్ణయాలు ఉండాలి. అదే ఎంతసేపు తమిళనాడు, కర్ణాటక ఎగ్జాంపుల్స్ తీసుకుంటే అక్కడ పరిస్థితులు మిగతా రాష్ట్రాలకు ఇప్పుడు అప్లై అవ్వట్లేదు కదా. ఇక్కడ మేము చెప్పేది ఏంటంటే మా కాడ 8 కోట్ల పేజీలకు సంబంధించిన డేటా ఉన్నది. ఒకనాడు 50% నిబంధన ఉంటే అది 50 కాస్త ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ద్వారా 60 అయింది. తెలంగాణ రాష్ట్రంలో కులగన 160 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 10,000 మంది ఎమ్యూనిటర్లు పనిచేసి 2 సార్లు అవకాశం ఇచ్చి తెలంగాణ రాష్ట్రం 56.33% ఉన్న బీసీలకు 42% రిజర్వేషన్ ఎందుకు ఇచ్చినామంటే వెనుకబాటు తనానంగానో లేకపోతే పాపులేషన్ బేస్లో రిజర్వేషన్ ఇవ్వలేదు. ఓన్లీ వాళ్ళు రాజకీయంగా ఏదైతే బీసీలకు సంబంధించి అన్యాయం జరిగిందో అన్యాయం మీద మాత్రమే ప్రభుత్వము 42% రిజర్వేషన్ ఇచ్చింది. కాబట్టి ఇది ఖచ్చితంగా చట్టసభలో నిలిచే అవకాశం ఉంది. కోర్టులలో ఆర్గ్యుమెంట్లు వచ్చినా కూడా ప్రభుత్వం ఆర్గ్యుమెంట్ చేయడానికి సిద్ధంగా ఉంది. డెడికేషన్ కమిషన్ కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో కులగన్న కావచ్చు, అదే కాకుండా అసెంబ్లీ చేసిన బిల్లు కావచ్చు, దాని విషయంలో గవర్నర్ గారు నిర్ణయం తీసుకున్న తర్వాత కేంద్ర హోంశాఖ పంపిణీ రాష్ట్రపతి దగ్గర పెండింగ్ ఉంది. కాబట్టి ఖచ్చితంగా గెలుస్తామన్న పూర్తి విశ్వాసంతో కోర్టులలో ఖచ్చితంగా బీసీలకు సంబంధించి అనుకూలంగా రిజల్ట్ వస్తుందని చెప్పి ప్రభుత్వం భావించింది. కాబట్టి నోటిఫికేషన్ సంబంధించి ఎలక్షన్ కమిషన్ పూర్తిస్థాయి డేటాను రాష్ట్ర ప్రభుత్వం సబ్మిట్ చేసింది. దానిలో భాగంగా ఆ ఎలక్షన్ కమిషన్ ముందుకు పోతా ఉంది. ఇక్కడ ప్రతిసారి మీరు ఎందుకంటే కులగణన చేస్తున్నప్పుడు కూడా కేంద్ర నాయకత్వం భారతీయ జనతా పార్టీ ఒప్పుకోలేదు. కాంగ్రెస్ పార్టీ ఒత్తిడి మేరకు జంతర్ మంతర్ ధర్నా చేసిన తర్వాత జాతీయ స్థాయిలో కులగణన చేస్తామని చెప్పేసి భారతీయ జనతా పార్టీ ఒప్పుకున్న పరిస్థితి. అదే కాకుండా 75 క్వశ్చన్ పెట్టినప్పుడు ఎందుకు 75 క్వశ్చన్ పెడతారని దాని మీద రాజకీయం చేశారు. బీసీలకు సంబంధించి 56%, 33% ఉన్నట్టు దాని మీద లెక్కలే లేనప్పుడు లెక్కలు ఎక్కడ ఉన్నాయో చెప్పండి అంటే దానికి సంబంధించి 1933 తర్వాత ఈ దేశంలో కులగణన జరగలేదు. మొదటిసారి తెలంగాణ రాష్ట్రంలో కులగణన జరిగింది. 56.33% ఉందని చెప్పి నిర్ధారించారు. అంతే కాకుండా ఆర్టికల్ 243D6 ప్రకారం స్థానిక సంస్థల్లో పంచాయతీరాజ్ వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్ కల్పించే అధికారం రాష్ట్రాలకు ఉందని చెప్పి చాలా స్పష్టంగా ఆర్టికల్ చెప్తా ఉంది. అదే ఆర్టికల్ 243T6 ప్రకారం మున్సిపల్ స్థానిక సంస్థ ఎన్నికల్లో వరకు బీసీ సంబంధించి రిజర్వేషన్ పెంచుకునే అధికారం రాష్ట్రాలకు ఉంది. దానిలో ప్రకారం మాత్రమే చట్టాలకు లోబడి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందు పోతుంది. చరణ్ కౌశిక్ గారు రెండు అబద్ధాలని నేను అనడం లేదు. అయితే దీన్ని మీ నిర్ణయాలను క్వశ్చన్ చేస్తూ కొందరు కోర్టుకు వెళ్ళారు కాబట్టి అది ఒక క్లారిటీ వచ్చేస్తే ఇంకెలాంటి సమస్య లేకుండా ఎన్నికలు జరుగుతాయి, ఎలాంటి సమస్య లేకుండా ఎన్నికలు జరుగుతాయి కదా అన్నది వీళ్ళు వాదన. సార్ ఎప్పటి కోర్టులో పోతూనే ఉంటారు. ఇప్పుడు 14 ఎంపీటీసీలు 27 గ్రామ పంచాయతీ సర్పంచ్ సంబంధించి ఎలక్షన్లు పోతలే, ప్రతిదీ కోర్టుకు పోతూనే ఉంటుంది. కోర్టులో పోతుందని చెప్పేసి వదిలేసి కూర్చుంటే సమస్య పరిష్కారం లభిస్తుంది. అదే కాకుండా ఓబీసీలకు సంబంధించి 1961లో లెక్కలు తెలుసుకోవచ్చు అని చెప్పి రాష్ట్రాలకు అధికారాలు ఇచ్చిర్రు. కాబట్టి చట్టాలకు లోబడి అదే ఆర్టికల్స్ లోబడి రాజ్యాంగం లోబడి మాత్రమే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం బీసీల సమయం 42% రిజర్వేషన్ ఇచ్చి ఎలక్షన్ పోవాలని చెప్పి సదుద్దేశంతో ముందుకు పోతా ఉన్నారు. దాన్ని రాజకీయం చేసే కోణంలో బీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీ ముందుకు పోతా ఉన్నారు. మీకు చిత్తశుద్ధి లేదు కాబట్టి అడ్డుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి ఉంది కాబట్టి అడ్డుకున్న అడ్డీలు క్లియర్ చేసుకుని ముందుకు పోయే ప్రయత్నంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. కాబట్టి అనవసరంగా రాజకీయం చేసే కోణంలో మీరు చూస్తా ఉన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీ నెరవేర్చే ప్రయత్నంలో కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతా ఉంది. కలిసిన కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకంగానే మాట్లాడుకుంటున్నారు అంటున్నారు ప్రకాష్ రెడ్డి గారు. అలాగే చాలా అంశాలు ఇచ్చిన హామీలు ఏమి నెరవేర్చలేదు. 13 హామీల్లో పరిపూర్ణంగా ఒక ఆర్టీసీ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం తప్పించి మిగతా 12 అస్తవ్యస్తంగానే ఉన్నాయి, అమలు చేయలేదు అని బీఆర్ఎస్ అంటుంది. నిన్ననే వాళ్ళు ఒక బాకీ కార్డు అని ఒక కార్డు ఇంటింటికి పంచుతున్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఫస్ట్ బాకీ కార్డు కాదు మీరు రిలీజ్ చేయాల్సింది.
మీరు ఎన్ని బాకీ పడిపోయారు తెలంగాణ ప్రజలకు 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిపోయినవే మరి దాని గురించి మాట్లాడాలి కదా 7 లక్షల కోట్ల రూపాయలు మాట్లాడితే సార్ కేంద్ర ప్రభుత్వమే బండి సంజయ్ కేంద్ర ప్రభుత్వం 3 లక్షల కోట్లు అని వాళ్ళు చెప్పారు 7 లక్షల కోట్లు చదువుకున్న వాళ్ళు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా అసెంబ్లీ సాక్షిగా చెప్పారు అసెంబ్లీ వేరు పార్లమెంట్ అయితే అసెంబ్లీ రెండు చట్టాలే ఇప్పుడు కాదు సార్ అదే ఇప్పుడు నేను మాట్లాడే రెండు టైం తెలంగాణకు మీరు మధ్యలో రావద్దు మీరు మాట్లాడుతున్నా నేను రాలేదు నా టైం మీరు కిల్ చేసే ప్రయత్నం చేసి మంచిది కాదు ఓకే మేమేం చెప్తా ఉన్నాం మొదటగా కేటీఆర్ గారు రిలీజ్ చేయాల్సింది ఏంది మా అయ్య 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిండు కాళేశ్వరం కుంగిపోయింది కూలిపోయింది 1,70,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన ఒక ప్రాజెక్ట్ ద్వారా ఒక ఎకరం కూడా భారతలేదు దాని మీద రిలీజ్ చేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ మేము మాట్లాడితే తెలంగాణ మీరు చదువుకున్నవారు డాక్టరేట్ మీరు మధ్యలో వస్తే నాకు అర్థం కాదు ఇద్దరు డాక్టరేట్లే ప్రకాష్ రెడ్డి గారు మాట్లాడుతూ రాలేదు వీరు మాట్లాడుతూ రాలేదు 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి 3.5 కోట్ల మంది లెక్కేస్తే ఒక్కోలో 3 లక్షల రూపాయలు మీరే అప్పున్నారు ఒక్కొక్క తలకాయ మీద అప్పు భారం పెట్టిపోయారు అదే కాకుండా 8,000 కోట్ల రూపాయలు ఉద్యోగ సమయ పెన్షన్లు ఇవ్వకుండా పోయిన అదేవిధంగా రిటైర్మెంట్ బెనిఫిట్ ఇవ్వకుండా పోయింది మీరు దాని సమానం చెప్పు యాదవులకు 2 విడత గొర్రెలు ఇవ్వలేదు 1,100 కోట్ల రూపాయలు గడుచుకోమని మరి దాని సమానం చెప్పు 14 లక్షలు బోడుగు వాస్తా అని చెప్పేసి పోయినావు మరి దాని సమానం చెప్పాలి కదా అదే కాకుండా ఇది చెప్పాలి విద్యార్థి రియంబర్స్మెంట్ సంబంధించి 5,500 కోట్ల రూపాయలు ఏ పోయింది ఎవరు మేము కాదు కదా మీరే కదా 7 లక్షల డెవలప్మెంట్ ఇస్తామని చెప్పి మీరు ఇచ్చిన డెవలప్మెంట్ 70,000 మాత్రమే మీరు చేసిన పాపాలని మీరే చేసి తెలంగాణ నిండా ముంచి చరణ్ కౌశిక్ గారు గత పాలనపై మాట్లాడే రైట్ మీకుంది ఎందుకంటే గత పాలనపై మాట్లాడి మీరు అధికారంలోకి వచ్చారు నేను కాదనట్లేదు ప్రజాస్వామ్యంలో అది ఎప్పుడు జరిగేదే కానీ ఇప్పుడు ఎలా ఉంటుందంటే పబ్లిక్ సెన్స్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ మాకేం చేస్తుంది మేము అదే మేము ఎవరిని మోసం చేస్తలేదు మంచిని చెడుగా మాట్లాడని చెప్పి కోరుతా ఉన్నాం మీరు మంచిని చెడును మంచిగా చూపించే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా మీరు నమ్ముకుని మీరు ప్రజలు నమ్ముకున్నారు కేటీఆర్ గారు చెల్లికి సమాధానం చెప్పి ఫస్ట్ చెల్లికి సమాధానం చెప్పలేని పరిస్థితిలో మీరు ఉన్నారు చెల్లి ఏం చెప్పింది కాళేశ్వరంలో అవినీతి హరీష్ రావు గారు సంతోష్ రావు గారు చేసి స్పష్టంగా చెప్పింది కదా అదేవిధంగా అదే గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో సంతోష్ రావు అవినీతి పాల్పడ్డారు టెలిఫోన్ ట్యాపింగ్ పాల్పడని చెప్పి చాలా స్పష్టంగా వారు మాట్లాడారు కదా మీరు చేసిన పాపాలను ఒకటి కాదు అదే మేము వచ్చిన తర్వాత రేషన్ కార్డులు కావచ్చు రుణమాఫీ కావచ్చు ఇందిరమ్మ ఇండ్లు కావచ్చు బీసీల సమ 42% రిజర్వేషన్ కావచ్చు మహిళల కోసం 20,000 కోట్ల రూపాయలు వడ్డీ లేని రుణాలు ఒక్క సంవత్సరం 20,000 కోట్ల రూపాయలు రాష్ట్రపతి మీరు మహిళలకు 5,500 కోట్ల రూపాయలు ఎగ్గొట్టిన మీరు ఒకటి కాదు రెండు కాదు మేము 200 హామీ నెరవేర్చినాం 417 హామీలు ఇస్తే 200 హామీలు నెరవేర్చినాం ఫోర్త్ సిటీ కావచ్చు హైడ్రా కావచ్చు మూసి ప్రక్షాళన కావచ్చు మీరు ఒకటి కాదు ఉచిత బస్సు ప్రయాణం కావచ్చు అదే కాకుండా ఆరోగ్యశ్రీకి 5 లక్షలు 10 లక్షలు కావచ్చు అదేవిధంగా ఉచిత బస్సు ప్రయాణం నెలకు 300 కోట్లు 6,000 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టింది మహిళా సాధికారత పేరుందని చెప్పి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది కదా ఇవన్నీ గుర్తులేదా మీకు ఒకటి కాదు రెండు కాదు 6 హామీలు ఇచ్చారు కానీ ప్రతి హామీ కూడా పరిపూర్ణంగా ఏది అమలు పరచడం లేదు పరిపూర్ణంగా అమలు కాలేదంటే ఎందుకు చేయలేకపోయారు 7 లక్షల కోట్లు 6,000 కోట్ల రూపాయలు నెలకు 6,000 కోట్ల రూపాయలు నెలకు కట్టడం తోటి 11వ రోజు నుంచి ప్రకాష్ రెడ్డి గారు హైదరాబాద్ చూస్తే ఇట్లా మొత్తుకుంటే ఎట్లయితే నాకు అర్థం కాక ఎంతో ఓపికతో సానంతో వినండి ఇంటానికి ఓపిక లేకపోతే ఎట్లయితే అబద్ధాల అధికార పార్టీ నేను 200 హామీలు నెరవేర్చినాం ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీకి వస్తే చర్చ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది 11 సంవత్సరాలు నరేంద్ర మోడీ గారి పాలన మాది 2 సంవత్సరాల కాలంలో మాది మీరు 9 సంవత్సరాల కాలం మీరేం చేసినో మేమేం చేసినాం
విద్య వైద్యం సేద్యం మహిళలు చేసిన అన్నిటి మీద చర్చ చేద్దాం. ఈ పాపాలకు అన్నిటి కారణం మీరు కాబట్టి కడుక్కునే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తా ఉంది. తెలంగాణ రాష్ట్రంలో ఈ అప్పుల కూర నుంచి బయటపడే ప్రయత్నం మేము చేస్తున్నాం కదా. రైట్. కానీ ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఏపీలో ఈ ముగ్గురు పిల్లల నిబంధన ఎత్తేసారు. ఇప్పుడు మన డిబేట్ నడుస్తుంటే బ్రేకింగ్ వస్తుంది. ముగ్గురు పిల్లల నిబంధన వాళ్ళకి మనకు సంబంధం లేదు. కాదు నేను మిమ్మల్ని అడగట్లేదు, మన టాపిక్ లోకల్ బాడీకి సంబంధించి కాబట్టి అక్కడ కూడా లోకల్ బాడీకి సంబంధించి ఆ నిబంధనలు ఎత్తేసారు మీకు చెప్తున్నా. అంటే వీక్షకులకి అది మనం చెప్పాలి కదా. రైట్ రైట్ టైం అయిపోయింది. నేనేమంటున్నా ఇప్పుడు చరణ్ గారు చాలా అబద్ధాలు ఇప్పుడు నేను కూడా మధ్యలో వస్తాయి. ఎందుకంటే మీరు వచ్చిన మీరు మాట్లాడేది ఎందుకంటే చేసిన తప్పులని మీరే చేసి చేసిన పాపాలని ప్రకాష్ రెడ్డి గారు, థ్యాంక్ యూ చరణ్ గారు, థ్యాంక్ యూ బాలరాజ్ యాదవ్ గారు.